కంపసముద్రం గ్రామంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ ముమ్మర ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం కుమార్తె కైవల్యారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి. వైసీపీ ఇలాకాలో టీడీపీ హవా. మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామంలో మేకపాటి శాంతికుమారి ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతికుమారి, ఆనం కుమార్తె కైవల్యారెడ్డి ముమ్మరంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఆనం కైవల్యారెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతికుమారికి గ్రామ ప్రజలు గజమాలలతో హారతులు, తీన్మార్ డప్పులు, బాణాసంచా నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనం కుమార్తె కైవల్యారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కంపసముద్రం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని, ఈరోజు ధర్మానికి అధర్మానికి, అభివృద్ధి చేసిన వారికి అభివృద్ధి చేస్తామని ఇన్నాళ్లు పరిపాలించిన వారికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సమరంలో ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను కోరడం జరిగిందని, గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారని, స్వేచ్ఛాయుతంగా ఓటు వేయడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నామని తెలపడం ఎంతో ఆనందం కలిగించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుట్టం బ్రహ్మానందరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు, గోపవరం రామకృష్ణారెడ్డి, జనసేన నాయకుడు నరేంద్ర, మనికి రామిరెడ్డి, కాలువ కిరణ్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, టీడీపీ నాయకురాలు పులిమి శైలజారెడ్డి, మల్లు రమణారెడ్డి, స్వాతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.